నమస్తే, నేను మీ సంజీవ్ సునీల్ .9 న్యూస్. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా .9 న్యూస్ ఛానల్లో ఏదైనా ఒక యాంటీ వార్త వస్తే, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక యాంటీ వార్త వస్తే డిలీట్ చేయి అనేసి అని చెప్పి పదే పదే నన్ను కోరటం జరుగుతుంది. దీంట్లో నేను ఒక సాధారణ ఎంప్లాయ్ మాత్రమే. దీనికి సంబంధించి నాకు ఎటువంటి యాక్సెస్ కూడా ఉండదు అనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే మీ అందరికీ ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. పైగా ఈ మధ్యకాలంలో నేను ఏదైనా ఒక వార్తకు సంబంధించి ఏదైనా కనుక చేస్తే నేను హిందూ కాదనేసి అని చెప్పి కూడా నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఆ మెసేజ్ కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి, చదువుకోండి. అందులో నేను హిందూ కాదనేసి అని చెప్పి వాళ్ళు మెసేజ్ చేయడం జరిగింది. నేను స్వచ్ఛమైన హిందూని, నా మూలాలు హిందూ, నేను హిందూని, నేను హిందూ మతంలో పుట్టాను. నేను నా కులాన్ని, నా మతాన్ని ప్రేమిస్తా, ఇతర కులాలని మతాలని గౌరవిస్తా. దయచేసి ఈ కుల రాజకీయాలు, మత రాజకీయాలు మానుకోండి. మన గురించి ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా యాంటీ వార్త వచ్చినప్పుడు, అరే మనలో లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలగాలనే ఒకే ఒక ఉద్దేశంతోనే ఏదైనా వార్త ఇచ్చినప్పుడు పెట్టడం జరుగుతుంది తప్ప ఎవరిపైన వ్యక్తిగతంగా నాకు ఇటువంటి కక్ష, ద్వేషం ఇలాంటివి ఏవీ లేవు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. రైట్, ఈరోజు అంశానికి వస్తే, రాజకీయంగా ఈ మధ్యకాలంలో టీడీ అనేది ఒక వేదిక అయింది. ఇందులో భాగంగానే ఈ మధ్యకాలంలో తిరుపతి దేవస్థానానికి సంబంధించి టీటీడీ చైర్మన్ ఆయన ఒక వీడియో బయటపడింది. అది ఆయన దాన్ని డిఫెన్స్ చేయాలనేసి అనుకుని ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకోవటం జరిగింది, ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఈ నేపథ్యంలో ఈరోజు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరుణ్ యాదవ్ మనతో మాట్లాడేదానికి ఆయన ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఫ్లెక్సీలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది, అసలు ఎవరు ఏర్పాటు చేశారు, ఏంటి అనే విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గత కొద్ది రోజులుగా టీటీడీ చైర్మన్ ఒక పవిత్రమైన బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కొద్ది కాలంగా ఎదుర్కొంటా ఉన్నాడు. ఆయనకు సంబంధించినటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఆయన చేసినటువంటి దుర్మార్గమైన పనికిమాలిన శాస్త్రాలు యావత్ ప్రపంచం మొత్తం చూసింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరూ చూడలేదంట అని అనుకున్నట్లు ఉంది ఈయన ప్రవర్తన. ఆయనే ఒక స్టేట్మెంట్లో ఇచ్చాడు, మాకు 30 ఏండ్లగా తెలుసు వాళ్ళు అనేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయనే స్టేట్మెంట్ ఇచ్చినాడు, ఇది ఏఐ అంటాడు. ఇది ఏంది? ఇది ఒక అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు అవి. అందుకని ఈరోజు కొద్ది కాలంగా టీటీడీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్నటువంటి ఏంటంటే, చైర్మన్ గారు కనపడటలేదు. ఎందుకు కనపడటం లేదు అని అంటే, ఈ రకంగా అసాంఘిక కార్యక్రమాలు చేసి ఇటువంటి పనికి మాలిన వీడియోలు బయటికి వచ్చినప్పటి నుంచి ఆయన తల ఎత్తుకోలేకపోతున్నారంట. ఉద్యోగస్తుల ముందు, టీటీడీ సిబ్బంది ముందు, ఆయన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తుల ముందు, ఎవరి ముందు తల ఎత్తుకోలేక పోతున్నారేమో, అందుకనేసి ఆయన రావట్లేదేమో తిరుమలకు అనేసి ప్రతి ఒక్కరూ అడుగుతూ ఉన్నారు. ఈరోజు ఫ్లెక్సీల రూపంలో నిరసన చేయడం జరిగింది. సార్, టీటీడీ చైర్మన్ గారు ఎక్కడ పోయినారు? రాజీనామా చేస్తూ ఉండరా? రాజీనామా చేయాలి అనేసి యావత్ హిందువులు మొత్తం కోరేటువంటి ఏందిరా అంటే, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ హయాంలో
అదే ఎస్విబిసి ఛానల్ యొక్క చైర్మన్గా పృథ్వీరాజ్ గారు ఉన్నప్పుడు ఇటువంటి అసాంఘిక కార్యక్రమాల అటువంటి వీడియోలు బయటకు వచ్చినప్పుడు, ఆడియోలు బయటకు వచ్చినప్పుడు అతను రిజైన్ చేసేసి పదవికి అతన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా పదవి నుంచి తీయడం జరిగింది. ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఈరోజు ఈ రకంగా ఈ పనికి మాలిన వీడియోలు ఇవన్నీ వీడియో రూపంలోనే బయటకు వచ్చినప్పటికీ టీడీపీ స్టాండ్ ఎటుంది లేదా ఆయనందుకే ఆయనే స్వయంగా అవమానాలు భరించలేక ఇటువంటివి బయటకు వచ్చినప్పుడు ఆయనే సొంతంగా ఆయనందుకు ఆయనే రిజైన్ చేస్తా ఉన్నారా? హిందుత్వాలందరూ కోరేది, హిందూ బంధువులందరూ కూడా కోరేది ఒకటే, ఆయన తక్షణమే రాజీనామా చెయ్యాలి, టీటీడీ గౌరవాన్ని నిలబెట్టాలి అనేసి ఆయన కోరుతా ఉన్నారు. ఈయన మాత్రం నేను రాజీనామా చేయను అని అంటాడు. ఇటువంటి పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. ఇది ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉంటూ ఇటువంటి పనులు చేసేదానికి ఎంతైనా సరే అది దిక్కుమాలిన పని. దీన్ని యావత్ హిందువులందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అతన్ని టీటీడీ చైర్మన్గా అనర్హుడు, ఒక్క నిమిషం కూడా టీటీడీ చైర్మన్గా పనికిరాడు. కాబట్టి అతనిని తక్షణమే రాజీనామా చేయాలి అనేసి హిందువులందరూ కోరుతున్నారు. వివిధ పార్టీలు అందరూ కూడా కోరేది చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు రాజీనామా చెయ్యాలి అని కోరడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మీరు ఇప్పుడే చూశారు. ఇంకా దానికి సమాధానం ఆయన నోట్ల నుంచే రావాలి కానీ ఆయన మాకు తెలిసి ఆయన రాజీనామా చేయడు. ఇంకా పదవిని ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు. టీటీడీ యొక్క దేవస్థానం యొక్క గొప్పతనాన్ని, హిందుత్వాన్ని ఆయన పాడు చేయాలనేసి కంకణం కట్టుకొని ఉన్నట్టున్నాడు. కాబట్టి ఇంకా టీడీపీ ప్రభుత్వము వాళ్ళే ఆయన పైన ఏ రకమైన వేటు వేస్తారో వాళ్ళకే వదిలేస్తున్నాం. కాగా మా పైన తిరిగి ఆయన కనపడడం లేదు అనేసి ఒక ఫ్లెక్సీ రూపంలో నిరసన తెలియజేస్తే కేసు ఈరోజు పోయేసి కేసులు పెట్టేసినారంట. సుమోటివ్గా తీసుకొని తక్షణమే ఎఫ్ఐఆర్లు అయిపోతున్నాయి. బయటకు వస్తే, ఇంటి నుంచి బయటకు వస్తే కేసు, మేము ఏదన్నా పార్టీని విమర్శిస్తే కేసు, మహిళలపైన కేసు, వృద్ధులపైన కేసు, చదువుకునే విద్యార్థులపైన కేసులు. ఎన్ని కేసులు పెట్టినా మేము అదిరేది లేదు, బెదిరేది లేదు. ఇటువంటి కేసులకి మేము ఆవగింజంతా కూడా భయపడము. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులం ఎవ్వరము కూడా ఇటువంటి కేసులకి భయపడేదే లేదు అనేసి మరీ తెలియజేసుకుంటున్నాము.